ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇగో నేను మా ఫ్రెండ్ వాకింగ్కి వచ్చాము, ఈవినింగ్ వాక్. ఇక్కడ చెట్టు ఒకటి ఏదో ఆయుర్వేదిక్ చెట్టులా పనిచేస్తుంది అని చెప్పినావు కదా, ఏంటది? అదే పప్పీస్ ఎంబడబడ్డాయి, అందుకే నేను చెట్టు వెతుకుతే ఇవి నాతో పడుతున్నాయి. బాబు నా వెంట. నీకు డాగీస్ అంటే ఇష్టం కదనే? అమ్మ బాబు ఇష్టం కాదే, పప్పీస్ కావాలి పెంచుకుంటా అన్నావు కదా. కావాలి కానీ తల్లి వస్తుంది దాంతో పాటు. ఏం లేదు నన్ను అమ్మ, అది తల్లితో పాటు తల్లి ఉరికొస్తుంది పిల్లకంటే. అమ్మ బాబోయ్, అక్కడ పప్పి ఉంది, కారు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఉందా అవే ఆ చెట్టు? ఈ హెడేక్ వస్తుందంట, అది ఆయుర్వేదిక్ లాగా బాగా పనిచేస్తుందంట. మరి మా ఫ్రెండ్ నన్ను తీసుకొని వచ్చింది, ఆ చెట్టు కోసమే వెతుకుతా ఉన్నాము. ఇటు వాకింగ్ అయిపోద్ది, మనకు కావాల్సిన చెట్టు దొరికిద్ది కదనే. అదేనే దానికోసం మేము వెతుకుతున్నా, అది దొరకట్లేదు. అది యాక్చువల్లీ హెయిర్కి పెట్టుకోవడం మంచిదంటనే, దానివల్ల తలనొప్పి తగ్గుతుందంట. తలనొప్పి తగ్గుతుందంట, అదే వెతుకుతున్నా. అది మా నాన్నమ్మ రెమెడీ అన్నమాట. ఓ మై గాడ్, అవునా? అప్పటి కాలంలో అమ్మమ్మల నాన్నమ్మలు చెప్పిన టిప్స్ అన్ని మనం ఫాలో కావాలనే, చాలా మందికి తెలియదు. మా నాన్నమ్మ చెప్పింది, బట్ మా నాన్నమ్మ లేదు ప్రెజెంట్. మా మమ్మీ చెప్తుంది, అది ఒకసారి వెతికి దాన్ని తలని వస్తుంది అంటున్నావు పెట్టుకోవే, అది మంచిగా పనిచేస్తుంది అని చెప్పింది. ఆ చెట్టు కోసం వెతుకుతున్నాయి బాబు. ఓకే, ఒకవేళ మేబీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. అది మైగ్రేన్. ఓకే ఓకే, సూపర్. ఆ చెట్టు ఎక్కడుందో వెతకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్లీ అది ఆయుర్వేద ట్రీట్మెంట్ అంట, అందుకే వెతుకుతున్నా. అది దొరకట్లా. అసలు ఇంత పెద్ద అడవిలాగా ఉంటుంది ఇక్కడ అని వస్తే, ఇక్కడే అసలు కనబడట్లే. షాక్. అదే చూస్తున్నా, దానికోసమే వెతుకుతున్నా ఎక్కడ ఉందా అని. ఓకే, అది వెతుకుతుంటేనే కదా పప్పీస్. ఒక పాట పాడవా అని నా కోసం? నువ్వు చాలా బాగా మంచి పాటలు పాడతావు కదనే. పాడవే ఒకటి. అంటే ఏం లేదు, మా మా యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసమైనా పాడొచ్చుగా ఒక పాట. మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ వింటే ఏం లే, మళ్ళీ నీ ఛానల్ కింగ్ వస్తారా? వస్తారే పక్కా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అంతే. ఎస్. చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి, మప్పులారా మంచులారా తప్పుకొని దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, వావ్ విన్నవించరా వెండినింటికి. ఏంటి ఇక్కడే పడుకోవాలా ఏంటి? అవును మరి, పాడమను పాడా. యూ హ్యావ్ వెరీ స్వీట్ వాయిస్, చాలా బాగుంది నీ వాయిస్. నాకేమో సాంగ్స్ పాడతాను అనుకుంటాను, బట్ నాకు దీనంత మంచిగా పాడడానికి రాదు. వాళ్ళు నాది విని ఓకే చెప్తే అప్పుడు ఓకే అంటానే బాబు, లేకపోతే ఇంక అంతే నా పని. అవునా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ని మాత్రం తప్పకుండా కొట్టండి. ఓకేనా? బాయ్ చెప్పు మా ఫ్రెండ్స్. బాయ్.